సో, సార్ ఇంకొకటేంటి అనంటే ఇప్పుడు ఏదైతే ఈ కాస్టర్ సీడ్స్ నుంచి తీసినటువంటి రెసిన్ ఏదైతే ఉందో అది స్మెల్ కానీ, టేస్ట్ కానీ, కలర్ కానీ ఏముండదు కాబట్టి మనం ఎందులో కలిపినా కూడా తెలుసుకోలేం. ఈవెన్ దో పర్సన్ డెడ్ అయినా కూడా దానికి కాజ్ అనేది కూడా తెలుసుకోలేము అని చెప్పేసనని అంటున్నారు. ఇది నిజమే అంటారా? అంటే మనకి ఎట్లైనా పోస్ట్ మార్టంలో తెలిసిపోయిద్దండి. ఓకే. పోస్ట్ మార్టంలో రీజన్ అయితే కాజ్ ఏంటనేది మనకు తెలిసిపోయిద్ది. ఎందుకంటే మనకి ఆర్గాన్ డ్యామేజ్ అనేది తెలిసిపోయిద్ది కదా! ఇప్పుడు హ్మ్. జనరల్‌గా మనకి ఆర్గాన్స్ చెప్పినా కదా! కిడ్నీ, లివర్ అండ్ స్ప్లీన్ విల్ బి ఎఫెక్టెడ్. సో, ఈ ఆర్గాన్స్‌లో మనకి ట్రేస్ ఔట్ అయిపోయిద్దనమాట. అంటే కొన్ని కెమికల్స్ ఉంటాయండి. హ్మ్. దాని ద్వారా మనము అంటే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేసినప్పుడు మనకి ఇది బయటపడిద్దండి. హ్మ్. తెలిసిద్ది. కాపోతే ఏంటంటే ఇప్పుడు లార్జ్ నెంబర్‌లో అనుకోండి. హ్మ్. మనకేందంటే మనం మాక్సిమం వి ట్రై టు సేవ్ ద పీపుల్ అదే ఆలోచనలో ఉంటామనమాట. జనరల్‌గా మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏందంటే ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ వల్ల హ్మ్. మనకు అర్థమైపోయిద్ది. అంటే వాళ్ళు ఏం తీసుకున్నారు పాయిజన్ అనేది. ఎందుకంటే మనం ఎవరైనా హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వంగానే ఫస్ట్ ఏంటంటే బ్లడ్ టెస్ట్ చేస్తారు. హ్మ్. యూరిన్ టెస్ట్ ఇవన్నీ చేస్తుంటారు. సో, వాటిట్లో ఏంటంటే జనరల్‌గా ఇది బయటపడిద్ది ఇది. ఓకే. పలానా సబ్స్టెన్స్ అని దీనివల్ల అనేది బయటపడిద్ది అనమాట. బయటపడినప్పుడు దెన్ వి స్టార్ట్ ద లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అకార్డింగ్ టు దట్ పార్ట్ అనమాట. హ్మ్. ఆ విధంగా చేస్తుంటాం. ఓకే. సో, సార్ ఇప్పుడు అంటే ఈ ఇన్సిడెంట్‌లో డాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి, ఇంకా వాళ్ళ మెడికల్ ప్రాక్టీస్‌ని ఇలాంటి ఒక డిజాస్టర్స్‌కి యూజ్ చేసే అవకాశాలున్నాయంటారా? అదేనండి. అంటే నాట్ ఆల్ ద పీపుల్ అండి. ఇప్పుడు హ్మ్. మనము లాస్ట్ టైము ఒకటి చూసాము. కర్ణాటకలో ఒకళ్ళు హస్బెండ్ డాక్టర్, వైఫ్ డాక్టర్. హస్బెండ్ వాళ్ళ వైఫ్‌కి ఎక్కువ అనస్థీషియా ఇచ్చి హ్మ్. చంపేసారు. చంపేశారు అది. సో, ఏంటంటే జనరల్‌గా డాక్టర్స్ అంటే ఇట్స్ ఎ వెరీ రేర్ థింగ్. డాక్టర్స్ అంటే జనరల్‌గా ఏమనుకుంటామండి ప్రాణాలు కాపాడే వ్యక్తి. కాపాడేవారు అనుకున్నా. ఒక దేవుడని పిలుస్తారు దేవుడి తర్వాత డాక్టర్‌ని. దేవుడంటారు. అట్లాంటి వ్యక్తి ఇట్లాంటి పనులు చేస్తున్నారంటే ఇట్స్ ఎ షేమ్ టు ద ప సొసైటీ. సొసైటీ. ఒక డాక్టర్ ఇట్లా చేస్తున్నాడు. సో, హ్మ్. ఇట్స్ ఎ రేర్ థింగ్ అండి. జనరల్‌గా ప్రతి డాక్టర్ ఓత్ కూడా తీసుకుంటారు. హ్మ్. ప్రమాణం చేస్తారు. మేము సర్వీస్ చేస్తాము. మేము ప్రతి ఒక్కళ్ళని కాపాడుతాము. మేము హార్మ్ చేయమని ఇట్లా చేస్తారు. ఇది ఒక క్రిమినల్ యాక్టివిటీ గ్రూప్ ఏంటంటే జనరల్లీ దే ఆర్ ట్రైన్డ్ ఫర్ దిస్ పార్ట్. హ్మ్. సో, వాళ్ళు ఇట్లాంటివి చేస్తుంటారు. విచ్ ఈస్ ఎ రేర్ థింగ్. అంటే ఇప్పుడు మాకు రీసెంట్‌గా గూడా ఒక ఫన్నీ థింగ్ లాగా వచ్చిందనమాట. జనరల్‌గా మేము ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు పైన ఆర్ఎక్స్ అని రాస్తాం. హ్మ్. దీనికేమైందంటే కొంతమంది డాక్టర్స్ ఇప్పుడు దాన్ని ఆర్ఎక్స్ బదులు ఆర్‌డీఎక్స్ అని రాస్తున్నారంట. ఓకే. అంటే ఈ విధంగా అంటే ఈ విధంగా ఏమైతుందంటే కొంతమంది ఒక రేర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ దట్ హ్మ్. క్రిమినల్ యాక్టివిటీ పీపుల్ దే ఆర్ డూయింగ్ దీస్ థింగ్స్ అనమాట. హ్మ్. అందరూ అట్లా చేయరండి డాక్టర్స్ అందరు. హ్మ్. డాక్టర్స్ ఎవ్రీ టైం వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మనిషిని సేవ్ చేయాలని చూస్తారు. అంటే ఇప్పుడు మనం చిన్న పన్ను విషయం తీసుకుంటే హ్మ్. ఒక పన్నుని కూడా మ్యాక్సిమమ్ డెంటిస్ట్ దాన్ని కాపాడాలని చూస్తారు. దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసో దాన్ని ఏదో ఒకటి చేసి జనరల్ తీయటం అనేది లాస్ట్ ఆప్షన్ అనమాట. హ్మ్. అట్లానే ప్రతి డాక్టర్ కూడా ఏంటంటే జనరల్‌గా పేషెంట్ ఎంత సివియర్ కండిషన్‌లో వచ్చినా సరే వాళ్ళని సేవ్ చేయటానికి చూసి మాక్సిమం ట్రై చేస్తుంటాం అనమాట. అది హ్మ్. వి జనరల్లీ డోంట్ హార్మ్ ద పీపుల్ అనమాట. సో, సార్ ఇలాంటి ఇన్సిడెంట్స్ రిమైనింగ్ డాక్టర్స్ పైన కూడా ప్రభావం చూపే అవకాశాలున్నాయంటారా? అంటే జనరల్‌గా టెంపరరీగా దట్ ఫీలింగ్ విల్ కమ్ అండి. బట్ హ్మ్. ఏంటంటే పబ్లిక్ కూడా తెలుసండి. డాక్టర్స్ అంటే ఏంటి? ఎట్లా చేస్తారనేది అందరికీ తెలుసు. ఎంత కష్టపడి డాక్టర్స్ కోర్స్ చదివి హ్మ్. ఈ విధంగా మనము పబ్లిక్‌ని కాపాడుతూ సేవ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే డాక్టర్స్ ఎట్లా చేస్తుంటారు ఈవెన్ ఇప్పుడు మనం చూస్తాము. ఆహ్, మిలిటరీ గ్రూప్‌లో హ్మ్. అంటే పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు అందరూ ఏంటంటే పబ్లిక్‌ని సేవ్ చేయటానికే ఉంటారు ఈళ్ళందరూ. కాపాడుకుంటా ఉంటారనమాట. అట్లనే డాక్టర్స్ కూడా దే సేవ్ ద పీపుల్. కానీ ఏంటంటే వెరీ రేర్ కండిషన్. హ్మ్. ఇట్లాంటి ఒక గ్రూప్ వచ్చి ఈ విధంగా క్రిమినల్ యాక్టివిటీతో ఉన్నోళ్ళు ఇట్లాంటివి చేస్తుంటారు. అంటే ఆహ్, అది ఏంటంటే జనరల్లీ వాళ్ళు కూడా అంటే వి డోంట్ నో ఫర్ వాట్ రీజన్ దే ఆర్ డూయింగ్ దిస్ పార్ట్. అంటే అటు డబ్బుల కోసమా లేపోతే వాళ్ళ అది ఆహ్, క అథారిటీ కోసమా? వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళు దాని ప్రకారం ఫోర్స్‌ఫుల్‌గా చేస్తున్నారు ఏంటనేది వి డోంట్ నో ద రీజన్ వై దే హ్మ్. ఆర్ డూయింగ్ దిస్. జనరల్లీ ఇట్స్ ఏంటంటే అది ఒక షేమ్‌ఫుల్ థింగ్ అది. హ్మ్. చాలా తప్పనమాట అది. ఒక డాక్టర్ ఇట్లా చేయటం అనేది వెరీ బిగ్ బ్లండర్ మిస్టేక్. హ్మ్. ఎందుకంటే నువ్వు ఇన్ని సంవత్సరాలు చదివి నీ మీద ఎంతో ఆధారం పెట్టుకొని తల్లిదండ్రులని నీ విధంగా చేసి ఒక సమాజానికి ఉపయోగపడేటట్టు చేస్తున్నారండి. ఎంత కష్టపడితే ఒక డాక్టర్ అవుతారు. ఒక ఒక మనిషి హ్మ్. ఒక డాక్టర్ అవ్వాలంటే చాలా అవును. కష్టపడటం అనమాట. అట్లాంటిది వాళ్ళు ఇట్లా క్రిమినల్ యాక్టివిటీస్‌కి ఒక గ్రూప్ లాగా తయారయ్యి ఒక ఇన్‌స్టిట్యూషన్‌లో ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నారంటే హ్మ్. దట్స్ ఏ షేమ్ టు ద సొసైటీ, షేమ్ టు ద ఇన్‌స్టిట్యూషన్ అండ్
ఈవెన్ కంట్రీకి కూడా చాలా బ్యాడ్ నేమ్ అనమాట. హ్మ్. అంటే దీనివల్ల ఇప్పుడు వేరే కంట్రీస్లో కూడా ఇట్లా ఇది ఇది చూసి ఒక ఇట్లా అంటే లైక్ ఒక మనం ఏదైతే ఒక ఆయిల్ కోసం యూజ్ చేసేటువంటి ఒక సీడ్ నుంచి ఇంత పాయిజనస్ ఒక కెమికల్ ని మనం తీయొచ్చు అన్నది కూడా ఇంకా తెలియని వాళ్ళకి తెలియజేస్తున్నాం మనం. ఎగ్జాక్ట్లీ తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు అంటే ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు డాక్టర్స్ అనే కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఒక క్రిమినల్ ఉందనుకోండి, మైండ్లో ఒక యాక్టివిటీ వస్తే వాళ్ళు కూడా వాళ్ళ ఎనిమీస్కి ఇట్లాంటివి చేసే యూజ్ అవకాశం చేసే ఎక్కువ ఉంటుంది అవకాశం అనమాట. అంటే ఆ క్రిమినల్ యాక్టివిటీస్ బికాస్ ఈ టెక్నాలజీ పెరిగే కొద్దీ, అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఉమ్, ప్రతి మనిషి ఈ విధంగా అంటే క్రిమినల్ యాక్టివిటీస్ ఎక్కువైపోతున్నాయండి. అంటే ఇప్పుడు జనరల్గా మనం అనుకుంటున్నాం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది, ఉమ్, దీనివల్ల జాబ్స్ పోతున్నాయి ఇదని. ఉమ్, జాబ్సే కాదండి, ఏమవుతుందంటే జాబ్స్ పోవటం వల్ల ఫ్రస్ట్రేషన్ ఎక్కువైతూ ఉంటుంది. ప్లస్ అట్లాగని ఈ ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఏంటంటే అసలు మనుషులు వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా చాలా టఫ్ అయిపోతుంది సిచ్యువేషన్. ఉమ్. అంటే వాళ్ళ కంట్రోల్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం తయారు చేసినాము, ఇప్పుడు మనం దాని కంట్రోల్లోకి కంట్రోల్కి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతున్నాం. సో టోటల్లీ విచ్ ఈజ్ టు బి ప్రివెంటెడ్, ఉమ్, అది ఆపాలి. మనం వాళ్ళ కంట్రోల్కి వెళ్ళకూడదు, స్టిల్ మనము దాన్ని కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఉమ్, అప్పుడే మనకి గ్రిప్ ఉంటుంది. అంటే రేపు పొద్దున ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అటు మెడికల్లో ఏదైనా డయాగ్నోసిస్ కానీ, లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ ఏదైనా సరే అదేంటంటే దానికి ఓన్గా అది డెసిషన్స్ తీసుకుంటుంది. ఉమ్, అది అది నీ కంట్రోల్లో ఉండాలి, ఎందుకంటే మనం దాన్ని తయారు చేసాం కాబట్టి. ఉమ్. రేపు పొద్దున ఫ్యూచర్ ఎట్లా అనిపిస్తుంది అంటే టోటల్లీ ఇంకా మొత్తం అందరూ దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతారేమో అన్న భయం కూడా వేస్తుంది అనమాట, విచ్ ఇస్ వెరీ డేంజరస్. సో సార్ ఇప్పుడు అంటే ఈ హోల్ ఇన్సిడెంట్లో ఏదైతే ఆ డాక్టర్ ఉన్నారో ఆ డాక్టర్ వాళ్ళ బ్రదర్ ఏం చెప్తున్నారంటే కావాలనే ఫ్రేమ్ చేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే లేకపోతే అంటే జస్ట్ నిజంగానే ఆ డాక్టర్ని ఫ్రేమ్ చేస్తున్నారా, లేకపోతే నిజంగానే ఆయన ఈ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారంటారా మీ వరకు? ఇది యాక్చువల్లీ వెరీ క్లియర్ కట్ ఇన్ ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోయిందండి. టోటల్ ఇన్వెస్టిగేషన్లో దట్ వాళ్ళు ఇంటెన్షనల్గా దే ఆర్ డూయింగ్ దిస్ థింగ్. ఈ వాళ్ళు అది అమోనియం నైట్రేట్ అక్కడ వాళ్ళు పెట్టుకోవటం కానీ, ఇక్కడ ఈ సీడ్స్ నుంచి రైసిన్ వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయటం కానీ, ఇదంతా ఇట్ ఈస్ ప్రూవెన్. ఇందులో ఎవరిని బ్లేమ్ చేసేది అంటే ఇంటెన్షనల్గా ఎవరిని బ్లేమ్ చేయట్లేదు గవర్నమెంట్. వాళ్ళు చేసింది ఇంటెన్షనల్గా ఆ ఇంటెన్షన్తోనే చేశారని చెప్పి ఇట్స్ ప్రూవెడ్ అనమాట ఎవ్రీథింగ్. అండ్ ఇట్స్ రికార్డెడ్ ఎవ్రీథింగ్, వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయన్నమాట మొత్తం. సో సబ్స్టెన్స్ అంతా ఉంది. జనరల్గా ఏది చేయకపోతే ఎన్ఐఏ కానీ, నేషనల్ ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళ టీం అందరూ ఈ విధంగా చెప్పరండి వాళ్ళు. సో ఏంటంటే టోటల్లీ వీళ్ళందరూ ఈ ఈ క్రిమినల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అది కూడా మెయిన్లీ డాక్టర్స్. ఒక లేడీ డాక్టర్ పేరు కూడా చెప్పారు. ఇంకా వీళ్ళందరూ కొత్తగా అపాయింట్ కాశ్మీర్ నుంచి తీసుకొచ్చిన డాక్టర్స్ అనమాట వీళ్ళందరూ. ఈ పలానా ఫరీదాబాద్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్లో వీళ్ళు అక్కడ ట్రైన్ అవుతున్నారు అనమాట ఇవన్నీ. సో ఈ విధంగా ట్రైన్ అయ్యి వాళ్ళు దే హ్యావ్ కమ్ అప్ టు డిఫరెంట్ ఏరియాస్. అందులో ఒక అతన్ని ఇక్కడ హైదరాబాద్లో పట్టుకున్నారనమాట. పట్టుకొని అతని దగ్గర మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేస్తే అతను ఈ పాయిజనస్ సబ్స్టెన్స్ని ఈ వాటర్లో కానీ, ప్రసాదంలో కానీ, టెంపుల్ ప్రసాదంలో కానీ కలపాలని చెప్పి దే ఆర్ డూయింగ్ దిస్ యాక్టివిటీస్ అని ఇట్ ఈస్ ప్రూవెన్ అనమాట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.